నెలాఖరు లోపల 30వ తేదీ లోపల ఆ 3 రోజుల లోపలనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ వరుసగా రాజీనామా చేసినప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ లేదా అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు వీళ్ళు రాజీనామాలు చేస్తూ ఉన్నారు? ఎప్పుడు లేదే ఇట్లాంటి సంస్కృతి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అంటే రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఒక గౌరవం ఉంటుంది. అలాంటిది ఇంతమంది మూకుమ్మడిగా చేస్తూ ఉన్నారంటే ఏం జరుగుతూ ఉంది తెలుసుకొని ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? సరే, మీకు తెలుసు కాబట్టి మీరు ఎంక్వైరీ వేయాల. ఏం జరిగింది? నేను దాని గురించి మీకు వివరాలన్నీ కూడా చెప్తాను. ఈ 17 మంది రాజీనామాలు చేశారు కదా, ఈ 17 మంది రాజీనామాలు ఏ విధంగా చేసినారు మీ అందరూ కూడా చూసుంటారు. ఈ రాజీనామాలని ఒకటి ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నాను. ఏమని రాశారు ఆ రాజీనామాలలో? ఫస్ట్ పాయింట్, విత్ రెఫరెన్స్ టు అబౌవ్ యాజ్ పర్ ఓరల్ డైరెక్షన్స్ ఆఫ్ ది చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తాడేపల్లి అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఐ హియర్ బై సబ్మిట్ మై రిజిగ్నేషన్ యాజ్ వైస్ ఛాన్సలర్ అని రాశారు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు, అలానే ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేస్తా ఉన్నాను అని చెప్పి వైస్ ఛాన్సలర్స్ రాజీనామాలు పంపిస్తే ఈ మొట్టమొదటి పదం చదివినప్పుడు మీకు బాధ అనిపించలేదా? వాళ్ళు వైస్ ఛాన్సలర్స్గా ఉన్నారు, వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే అంశం మీకు అర్థం కాలేదా? స్పష్టంగా ఇక్కడ ఉందే, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను రాజీనామా చేస్తున్నానని మీకు పంపించినప్పుడు, ఈ రాజీనామాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కనపడలేదా? ఆ రాజీనామాల్లో ఈ విధంగా మనం బెదిరించినట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. మరి ఈ రాజీనామాలను యాక్సెప్ట్ చేసి మనం ఇంకొక వైస్ ఛాన్సలర్ని వేయాలా అంటే ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయి సమాజానికి. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే ఇటువంటి సందర్భాలనని మీకు ఆలోచనకు రాలేదా? అప్పుడు మీకు అనిపించలేదా ఎంక్వైరీలు వేయాలని? సరే, ఇది కూడా తీసేస్తాం. ప్రతి పేపర్లో కూడా మీరు అనుకోవచ్చు కొన్ని పత్రికల్లో వస్తుందని, ఇంగ్లీష్ పత్రికల్లో సహా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేశారు. ఈ విధంగా గొడవలు చేస్తూ ఉన్నారు, గందరగోళం జరుగుతూ ఉన్నాయని, వీసీలు రాజీనామా చేయాలా, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పత్రికల్లో పరువులు వీసీలు రాజీనామా, ఇట్లా ఇంకా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు, ఇలాంటి గొడవలు చేయడం, గందరగోళం చేయడం, వీటన్నిటిని కూడా మనం చూసాం. ఆ రోజుల్లో చూసాము, వీడియోస్ చూసాము, వీటిని చూసాం. ఇవన్నీ చూసి కూడా మీకు వీటి మీద ఏదో జరుగుతూ ఉంది, ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనేది మీకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకంటే చేయించింది మీరే కాబట్టి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. నేను చెప్పాను కదా మీకు 17 మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్టర్ రాయలసీమ యూనివర్సిటీ తీసుకుంటే, రాయలసీమ యూనివర్సిటీ 2024 జనవరిలోనే ఆయన అపాయింట్మెంట్ అయ్యాడు. 2027 దాకా ఉంది ఆయనకి టెన్యూర్. అట్లాంటిది 2024 ప్రభుత్వం రాగానే రాజీనామా చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ జేఎన్టీయు ఆయన అంతే సేమ్. అయితే ఈ 17 మంది యూనివర్సిటీస్ రిజైన్ చేసేటప్పుడు 2 వైస్ ఛాన్సలర్లు మాత్రమే రిజైన్ చేయాల. నేను దాన్ని కూడా మీకు స్పష్టం చేయదలుచుకున్నా. 2 వైస్ ఛాన్సలర్లు మాత్రమే రాజీనామా చేయాల. అందులో ఒక వైస్ ఛాన్సలర్ వారి సామాజిక వర్గానికి అని చెప్పి చేయించాల. ఇంకొక వైస్ ఛాన్సలర్ ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారికి స్నేహితుడికి సంబంధించినటువంటి వారు కాబట్టి ఇంకొక వైస్ ఛాన్సలర్ దగ్గర రాజీనామా చేయించాల. మిగతా 17 మంది దగ్గర రాజీనామాలు చేయించినారు. దీనికి సంబంధించి రాజీనామా పత్రాలలో మీకు కనపరిచినటువంటిది చూశారు, పేపర్ కటింగ్స్ని చూశారు. ఇకపోతే మూడవది వీడియోస్. ఎంత భయంకరమైన వీడియోస్ అంటే, నేను ఒక 2 వీడియోస్ని మీకు చూపిస్తాను ఒక నిమిషం పాటు. ఎలా మాట్లాడారంటే, వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లోకి వెళ్ళి, పవిత్రమైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లోకి వెళ్ళి, నా కొడక నిన్ను నా కొడుకు కాపాడుతాడో చూస్తాం, రాజీనామా చెయ్యి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామాలు చేయించారు. నేను ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా? అధికారం
ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకొక వైస్ ఛాన్సలర్ ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి రౌడీలాగా ప్రవర్తించి నా కొడక పెడతావా పెట్టవా అని చెప్పి మాట్లాడితే మనం మాట్లాడుకోవడానికే సిగ్గుపెడతా ఉన్నాం. అలాంటి భాషను మాట్లాడినప్పుడు వాళ్ళు స్పాట్లో రిజైన్ చేసి జూన్ 26, 27, 28వ తేదీల్లో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినారు. ఇట్లా మనం ఊహిస్తామా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బెదిరించి కొడతామని చెప్పి సెల్ ఫోన్లు ఉంటే వాటిని తీసుకొని పగలగొట్టి మీరు చూసారు ఇప్పుడు దాని అన్నింటిలో కూడా. సో మరి ఇటువంటి పరిస్థితులు మనము కళ్ళ ముందు కనపడతా ఉంటే, ఎన్నో దారుణమైనటువంటి విషయాలు కనపడతా ఉంటే వీటి గురించి శాసన మండలిలో ప్రస్తావించి ఇలాంటి ఇది గౌరవం కాదు, ఆంధ్ర రాష్ట్రంకే కాదు సమాజంలో ప్రపంచంలో కూడా మన ప్రతిష్టని ఇబ్బంది పెడతాయనే అంశాన్ని మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారు ఎదురుదాడి చేయడం, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల, మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి వస్తూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. రెండో పాయింట్, పేపర్ కటింగ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ పేపర్ కటింగ్స్తో సహా నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తం 19 మంది యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్లో 17 మంది వారికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నా కూడా మీరు వచ్చినటువంటి జూన్ నెలలోనే అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి డేట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ అన్నింటినీ కూడా మీకు ఎంక్లోజ్ చేస్తా ఉన్నాం. అలానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్కి సంబంధించి ఏ విధంగానైతే